హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెంగళూరు నుంచి గోకర్ణ అయితే వెళ్తూ ఉన్నాను. మనం గోకర్ణ వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి. మనం గోకర్ణ వెళ్ళడానికి బస్సులు అలాగే ట్రైన్స్ కూడా ఉన్నాయి. మనం ఏది బుక్ చేసుకున్నా సాయంత్రం బయలుదేరి తెల్లవారి 7-8 గంటలకల్లా గోకర్ణ చేరుకుంటాయి. ఇక్కడ మనం లోకల్లో తిరగడానికి రెంటల్ బైక్స్ అయితే ఉన్నాయి. ఆ రెంటల్ బైక్స్ కూడా మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎవరైనా రూమ్ తీసుకోవాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ 3,000-4,000 రూపాయల వరకు ఉంటాయి. ఇక్కడ దేవాలయాలకు వెళ్ళాలనుకుంటే ట్రెడిషనల్ డ్రెస్లో మాత్రమే రావాలి. జీన్ ప్యాంట్లు గట్రా వేసుకుని వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు మనం చూస్తున్నది వినాయకుడి గుడి. ఈ వినాయకుడి గుడిలోకి మనం వెళ్ళాలన్నా పంచి కట్టుకుని మాత్రమే వెళ్ళాలి. గోకర్ణ క్షేత్రం అఘనాశిని, గంగావతి నదుల మధ్య అయితే ఉంటుంది. ఈ రెండు నదులు కలిసే చోటు గోవు యొక్క చెవు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని గోకర్ణం అంటారు. అలాగే ఈ యొక్క గోకర్ణ క్షేత్రం అరేబియా సముద్రం యొక్క ఒడ్డునైతే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ అలాగే బోట్ రైడింగ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బోట్ రైడింగ్ అయితే 10 నిమిషాలకి 1000 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ పిల్లలు అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. స్కాంద పురాణం ప్రకారం పూర్వకాలంలో రావణాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షం ఏ వరం కావాలో కోరుకోమనగా అప్పుడు రావణాసురుడు ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. పవిత్రమైన ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే అన్ని లోకాలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నారద మహాముని వారు విష్ణుమూర్తి వారి దగ్గరికి అలాగే వినాయకుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వినాయకుడు చిన్న బాలుడి రూపం ధరించి రావణాసురుడికి ఎదురవుతారు. అప్పుడు విష్ణుమూర్తి వారు తన యొక్క విష్ణు చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెడతారు. అయితే సాయంత్రం అయిపోయిందేమో అని చెప్పి రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవడం కోసం ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇస్తారు. అప్పుడు వినాయకుడు చెప్తాడు, నేను 3 సార్లు రావణ అని పిలుస్తాను, ఈలోపు నువ్వు రాకపోతే ఈ యొక్క లింగాన్ని కింద పెట్టేస్తానని. సరే అని చెప్పి రావణాసురుడు సంధ్యావందనం కోసం వెళ్తాడు. కానీ వినాయకుడు ఆగకుండా వెంటనే 3 సార్లు రావణ అని పిలుస్తాడు. రావణాసురుడు రాకపోయేసరికి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు రావణాసురుడు కోపంగా వచ్చి వినాయకుడి శిరస్సుపై ఒక మొట్టికాయ వేస్తారు. తర్వాత శివలింగాన్ని ఎంత పైకి లేపుదామని చూసినా ఆ శివలింగం అయితే పైకి లేవదు. ఇప్పుడు రావణాసురుడు తన యొక్క శక్తి మొత్తం ఉపయోగించి ఆ యొక్క ఆత్మలింగాన్ని పైకి లేపాలని చూసినా ఆ యొక్క శివలింగం ఇంచు కూడా కదలదు. చాలా బలంగా భూమిలోకి పాతుకుపోయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క శివలింగాన్ని మహాబలేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు రావణాసురుడు ఇంక చేసేదేమీ లేక లంకా నగరానికి వెళ్ళిపోతాడు. గోకర్ణ క్షేత్రం గురించి రామాయణంలో భారతంలో కూడా వివరించారు. వీకెండ్స్లో మాత్రం ఇలాంటి టెంపుల్స్కి అయితే రాకూడదు. ఎందువలన అనుకుంటే ఎక్కువగా జనాలు అయితే ఉంటారు. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు సుమారు 2.5 గంటలు అయితే పట్టింది. ప్రతి దేవాలయంలో దర్శనానికి 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ టికెట్లు అయితే ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో అలాంటి టికెట్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీ లైన్లో వెళ్ళాల్సిందే. మనం దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శివలింగాలు అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో ఉండే శివలింగాలు కాకుండా బయట కూడా అనేక రకాల శివలింగాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదే సాక్షాత్తు ఆత్మలింగం. ఈ యొక్క ఆత్మలింగాన్ని సంవత్సరానికి ఒక రోజు తీసి భక్తులందరికీ కూడా నిజరూప దర్శనాన్ని అయితే కల్పిస్తారు. ఈ ఆలయంలో తామ్రగౌరి, కాలభైరవ స్వామి, భద్రకాళి, నరసింహస్వామి వారి దేవాలయాలు అలాగే శ్రీకృష్ణుడి దేవాలయం కూడా ఉంటుంది. పూర్వకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్నారంట. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా గోకర్ణ క్షేత్రాన్ని దర్శించుకోండి. అలాగే మురుడేశ్వర్, ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి కోవిల, అలాగే కొల్లూరు మూగాంబిక అమ్మవారు ఇవన్నీ కూడా దర్శించుకోండి. మన నెక్స్ట్ వీడియో మురుడేశ్వర్ వీడియో అయితే వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.